నీలోఫర్ హాస్పిటల్లో ఫుడ్ ఇస్తుండ్రు. మా అమ్మ తెలియక తీసుకుంది. మా అమ్మకు తెలియదు. ఇది ఇద్దరు ఇంకో ప్యాకెట్ గిట్ట ఉంది. దాంట్లో కొన్ని ఎద్దు మాంసం ఉంది, ఇంకా కొన్నేమో చికెన్ పీస్లు వేసి ఇచ్చిండు తెలియకుండా. ఓ ముస్లిం యువకుడు చికెన్ బిర్యానీ అంటూ బీఫ్ బిర్యానీ పంచడని ఈ యువకుడు చెప్తున్నాడు. బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసి చూడగా అందులో బీఫ్ ఉందని చెప్పాడు. నీలోఫర్ ఆసుపత్రిలో కొంతమంది రోగుల బంధువులకు బిర్యానీ ప్యాకెట్లు పంచి పెట్టాడని, వాటిలో కొన్ని చికెన్ బిర్యానీలు, మరికొన్ని బీఫ్ బిర్యానీ ప్యాకెట్లున్నాయని అతడు ఆరోపించాడు. తన తల్లి తెలియక బీఫ్ బిర్యానీ తీసుకుందని చెప్పాడు. నీలోఫర్ హాస్పిటల్ ఇది. నీలోఫర్ హాస్పిటల్లో ఫుడ్ ఇస్తుండ్రు. మా అమ్మ తెలియక తీసుకుంది. మా అమ్మకు తెలియదు. ఇది ఇద్దరు ఇంకో ప్యాకెట్ గిట్ట ఉంది. అదే చికెన్ బిర్యానీ, ఇంకో ప్యాకెట్ చికెన్ బిర్యానీ, ఇంకో ప్యాకెట్ ఏమో అట్లా రెండు మిక్స్. ఇది నీలోఫర్ హాస్పిటల్ చూపిస్తాను. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ బాధితుడు విష్ణు ఆవేదన వ్యక్తం చేశాడు. నీలోఫర్ ఆసుపత్రి వద్ద సుమారు 200 మందికి బిర్యానీ పొట్లాలు ఇచ్చాడని అతడు చెప్తున్నాడు. కొంతమంది అతడి వద్ద బిర్యానీ ప్యాకెట్లు కొనుక్కున్నారని అంటున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సీరియస్ గా తీసుకోలేదని అతడు ఆరోపిస్తున్నాడు. నీలోఫర్ హాస్పిటల్ ఇది. నీలోఫర్ హాస్పిటల్లో ఫుడ్ ఇస్తుండ్రు. మా అమ్మ తెలియక తీసుకుంది. మా అమ్మకు తెలియదు. ఇది ఇద్దరు ఇంకో ప్యాకెట్ గిట్ట ఉంది. దీనికి ఓపెన్ చేస్తా, ఒక్క నిమిషం. అదే చికెన్ బిర్యానీ, ఒక ప్యాకెట్ చికెన్ బిర్యానీ, ఇంకో ప్యాకెట్ ఏమో అట్లా రెండు మిక్స్. ఇది నీలోఫర్ హాస్పిటల్ చూపిస్తాను. ఐసీయూ వార్డులో ఫుడ్ పంచుతుంది. నీలోఫర్ హాస్పిటల్ ముంగట్నే దుర్గామాత టెంపుల్ ఉంది. నీలోఫర్ హాస్పిటల్ చూసి ఎమర్జెన్సీ వార్డ్ అన్నది.
నీళ్ళు వస్తుంది. వీళ్ళకి ఫుడ్ పంచింది, ఇక ఇంకా పంచుతూనే ఉన్నారు. ఈడ పంచిండ్రు, ఇంతమంది ఉన్నారు. 200 ప్యాకెట్లన్నా అమ్ముండొచ్చు నాకు తెలిసి, 200 ప్యాకెట్లన్నా అమ్ముండొచ్చు. మొత్తం మిక్స్. దాంట్లో కొన్ని ఎద్దు మాంసం ఉంది, ఇంకా కొన్నేమో చికెన్ పీస్లు వేసి ఇచ్చిండు తెలియకుండా.